నేనంట నా మీద బతుకుతురు మీరు అని చెప్పి నేను అన్నానంట. ఎవరికి? ఆ గంగన వాళ్ళకి, నరేష్ అన్నకి, కట్టపన్నకి. నీ వల్ల ఎందుకు చెప్పినావు? అది మా అన్నకు మాట్లాడినట్లు, బయట మీ చుట్టాలతో మాట్లాడినట్లు, అందరితో మాట్లాడితే కాదు బాబు. నీ బతుకు మీద ఎవరు బతుకుతలేరు. నా ముంగడ చెప్పి ఆ మాట అన్నది నువ్వు విన్నావా? చెప్పేటోళ్ళు పిచ్చోళ్ళు అలాగే చెప్పేటోళ్ళంటే నేను పిచ్చోనా? బాబు చేతి పెట్టాలి ఇదే అర్థమైందా? తక్కువ వేసుకో ఫస్ట్. అర్థమైందా? గొంతులకే నిండలే వేరే వచ్చి అంత క్రికెట్ వచ్చి చెప్పిండు. అవురా వాళ్ళు తాగున్నప్పుడు చెప్పినట్టు నువ్వు మాకు ఏం అవసరం మా టీమ్ లో గురించి? నేను ఎవరి గురించి ఎందుకు మాట్లాడతా? ఏం అవసరం ఎందుకు మాట్లాడతా ఎవరి గురించి? ఏం చెప్పినావు చెప్పు. ఏం గుర్తులేనప్పుడు ఎందుకు చెప్పాలను? ఇష్టం మళ్ళీ నేను ఏదో కూడా వెళ్ళిపోతారే చెప్పరా? ధైర్యం, శక్తి, ప్రతీకారం. క్లియర్ గా చెప్పారు, అర్థమైపోతుంది అందరికి. ఎవరికి వీనికి వాళ్ళు కొట్టిరంట, వీళ్ళ ఇంట్లో నాకు ఫోన్ చేపిస్తారు. దీంట్లో నాకు ఎవరితో ఏం పాత్రం లేదు. ఇప్పుడు కొన్ని రోజులు వీళ్ళు కలిసి ఉంటారు, కొన్ని రోజులు కొట్లాడుకుంటారు. ఇప్పుడు కొట్లాడుకున్న దానికి ఇంట్లో దాకా తీసుకోవేం రీజన్ ఎందుకు వచ్చింది? కొట్టిరు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఏ రీజన్ లేని ఉట్టి కొట్టరు కదా. వచ్చిన ముగ్గురు వేసి నన్ను ఒక్కడిని వేసిరన్న. ఎందుకు ఒక్కరిని ఎందుకు చేస్తారు? వాళ్ళు అన్ని రోజులు ఇప్పుడు ఒక్కరిని ఎందుకు చేస్తారు? నీకు హాస్టల్లో వేసిరని చెప్పి నువ్వు కచ్చ పట్టుకున్నావు. నువ్వు అప్పటికెళ్ళే కొట్లాటలు అవుతున్నాయి వీళ్ళకి, వాళ్ళకి అప్పటికెళ్ళే అవుతున్నాయి. నేనంట నా మీద బతుకుతురు మీరు అని చెప్పి నేను అన్నానంట. ఎవరికి? ఆ గంగన వాళ్ళకి, నరేష్ అన్నకి, కట్టపన్నకి. నీ వల్ల ఎందుకు చెప్పినావు? ఓరు నేను షాక్ అవుతున్నా. నేనేడే చెప్పినా, నేను షాక్ అవుతున్నా. ఓడ చెప్పిండంటే వాళ్ళకి వాళ్ళు వచ్చి డైరెక్ట్ కొడుతున్నారు, కట్టపొచ్చి కొడుతున్నాను. పిలిచినా కదా రా, వచ్చినాక అరే ఏంది నేను ఎన్ని టెన్షన్లు రా, నేను వీడియో చేయాలా? నేను ఎప్పుడైనా నా నోటి నుంచి మాట వచ్చిందా? నేను కుల్లా చెప్తున్నా, నాకు దీంట్లో ఏ ఎందుకంటే నేను వీడియో కూడా పెట్టే రీజన్ ఏంటంటే మళ్ళీ రేపటి రోజు నాకు వాళ్ళకి క్లాసెస్ వస్తాయి. ఇవన్నీ ఏం జరిగింది ఏంది కుళ్ళ పెట్టేసి ఒక పని అయిపోతుంది అని నేను పెట్టేస్తున్నా. అరే కలిసిమెలిసి ఉండుర్రా, టీం అంతా పాతులు అందరు మంచిగా ఉండుర్రా పోయి అన్నట్టు నేను అది చేస్తుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్లాడుకుంటే ఎవరు చెప్పిర్రా మీకు? ఎవరు చెప్పిర్రు? ఈడ రండి రా భయ్, ఈడ రండి. ఏమైంది? ఎందుకు కొట్టిరు? ఎందుకు కొట్టిరు చెప్పు, గట్టి చెప్పురా. ఎందుకు కొట్టిరంటే వానికి నేను వీడియో చేసింది కదా అన్నవాడు. వీడియో చేసిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత వానికి చెప్పిండు అదే వీడియోలో కొట్టిరు కొట్టినందుకు. అరే ఇగో తప్పైంది, ఇమ్రాన్ నేను ఇద్దరం కలిసి చేయించినాం రా భయ్, అది ఏదో వీడియో పర్పస్ చేయించిన. నాకు అది నీ కొట్టాలని నాకు ఆశ ఉండదు కదా రా భయ్, ఏదో నువ్వు మానవ లేదు అన్నట్టు నేను అది చేయించిన రా భయ్ అని టాపిక్ మాట్లాడినా. దానికాడ ఏమో రెచ్చిపోయి మన్నాడంట కొంతోటి అనడానికి. నేను పోయి మళ్ళీ అడిగిన, మళ్ళీ అడిగితే ఇట్లా ఎల్లు చూపించుకుంటా అంటున్నాడు. నువ్వు విన్నావని అడిగినా అడిగే విధానం ఉంటుంది. నాకు ఎందుకు వచ్చింది? నేను అన్న అంటే నాకు కోపం వచ్చింది. చేయబెట్టిన తప్పైపోయింది, దానికి తప్పు నేను ఒప్పుకుంటున్నా కదా. కానీ నీకు ఎవడైతే చెప్పిండో అని నా ముంగడ తెమ్మను, అదే మాట నా ముంగడ చెప్పండి. ఓరు నా ముంగడ సరే ఎవడైతే చెప్పిండో అని నా ముంగడ తెమ్మన్నా. నీ ముంగడ సరే, నీ ముంగడ తెచ్చి అన్నడా లేదా అని అడుగుతాను. ఎవరు చెప్పిరు? అది కాదురా, సరే ఏది ఏమున్నా నాకు చెప్పాలగా, కొట్టుకుడు ఎందుకురా? ఎదురెదురు మాట్లాడి పోయి అడుగుతుంటే మాట్లాడుతున్నావు. ఆ వీడియో అయిపోయినాక లాస్ట్ కి నాకు ప్రాంక్ అని చెప్పిన తర్వాత ఏమైంది? ఆయనతో కొట్లాడి దాని తర్వాత కలిసిపోయిండు. నాకు తెలుసా
ఎందుకు serious అయినావురా మీద? అరే ఇదే ఉందిరా బే, ఇదే తగ్గించుకో. ఆగనే ఇప్పుడు ఇట్లనే మాట్లాడు. నువ్వు ఎందుకు serious అయినావు? వద్దా నా అరే ఊరు. చూపేగా బే, నువ్వు. నువ్వు ఎందుకు serious అయినావు? కొట్టిరా బే. ఎందుకు serious అయినావు? అప్పుడు తెలియదు కదా నాకు తెలియదు కదా. అయిపోయినాక వచ్చి బతికులాడుతుండు కదా నీకు అర్థమైనా నాకు అర్థం కాలే. వదిలేయ్. నువ్వు ఇంటలేవు కదా ఎవరు? నువ్వు విన్నావా? అరే ఇగో నువ్వు విన్నావా? ఒకటి చెప్తాను ఇంట్లో మాట్లాడినట్లు అది మా అన్నకు మాట్లాడినట్లు బయట మీ చుట్టాలతో మాట్లాడినట్లు అందరితో మాట్లాడితే కాదు బాబు ఏమని? నీ బతికి మీద ఎవరు బతుకుతలేరు ఎవరు? అర్థమైందా? అరే నేను ఎవరు ఆ మాట చెప్పింది ఎవరు మీరు అన్నాడు? విన్నావారా? అని నా ముంగడ చెప్పి ఆ మాట అన్నది నువ్వు విన్నావా? మరి కొట్టే ముందు డైరెక్ట్ వచ్చి చెప్పిరానా ఎవరు చెప్పినాడు ఆ మాటలు మీ చూస్తా ఎందుకు చెప్తారా పిచ్చోడా అంటే ఆర్పిచ్చోడా? నువ్వు ఎందుకు చెప్తావు మరి? మనం పట్టుకొచ్చి కొట్టేడుతుండే కదా నా ముంగడ మళ్ళీ ఆయన మాటలు నిన్ను కొట్ట కొడతారు ఆయన నా ముంగడ అని పట్టుకొచ్చి కొట్టాడుతుండే అరే అదే మరి అన్నకొచ్చి చెప్పాడుతుండే నొల్లి కొట్టే ముందుకు అని మీద చేతి ఎందుకు వేశారు చెప్పేది నేను. ఒక మాట అదేరా నీకు వచ్చి అన్నాడు అనలేని అడగకముందే నువ్వు సీరియస్ అయితే ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి నీకు ఏంటి? నీకు నేను చెప్పేదాకా మీరు చెప్తుండేనా అన్నకి నన్ను కొట్టినని మీరు చెప్తుండేనా? నువ్వు చెప్తుండేనా నాయన? అప్పుడే నేను ఇవ్వకపోతున్నా బరాబర్ ఎందుకు? ఏజులు వానికి ఉండాలా ఇప్పుడు వీనేజేడా వానేజేడా అంటే వాళ్ళు తెచ్చుకున్న అది ఏంటని సమానం చూసుకొని తీసుకోపోయారు సమానం అనుకొని అది చేసుకోరు ఇవాళ వాడు చెప్పిండంటూ వీడు ఫీల్ అవుతాడు వీళ్ళు ఎన్ని చెప్పాలి ఎన్ని కొట్లాడుకోలే మనం మధ్యలో మనం బదలామవుతాం అంతే ఇక నేను ఎందుకు వీడియో పెట్టే రీజన్ కూడా ఏంటంటే ఇగో ఇట్లా జరుగుతుంది మా దగ్గర ఇట్లా చిన్న చిన్న దానికి కొట్లాడుకుంటారు వీడియోలు చేయాలా ఇది పంచాయతీ చూసుకుంటే కొట్లాడు కాదు జర ఆలోచించానా అరే నేను ఏం చెప్పాలా ఎవరు చెప్పారు ఇప్పుడు కలుగుడు ఎందుకన్నా ఎప్పుడు ఓడో కొట్టిన దానికి పోయి 18 సారీ చెప్తే కూడా పక్క పోయి ఆ నోనో దగ్గర పోయి ఆ నా వాళ్ళ భక్తుడు అది మాట ఎవడో ఒకసారి తెమ్మనన్నా సరే వాడు విలువరి మాట్లాడతాం ఎవరు చెప్పారు చెప్పిండు ఆడే చెప్పిండు నా అమ్మడు ఒకటి తిరిగాడు రమ్మను తిరిగాడు నా మీద ఇప్పుడు మీ వాన్ వల్ల బతుకుతురు అని ఎవరు ముందట చెప్పారు ఇప్పుడు నేను చెప్తున్నా కదా నా ముందట తీసుకురా నేను మాట్లాడతా అడుగుడు ఇటు నార్మల్ గానే అడిగినామా ఆడు ఇట్లా ఇట్లా అంటే మేము రేజ్ అయినామా అందరం కొట్టిన ఇప్పుడు నువ్వు అన్నమాట అడిగితే నీ కోపం రాదా? నీ కోపం రాదా? అడిగే విధానం ఉండాలి బే ఇట్లా చూపించుకుంటా మీరు కూడా ఏం మెల్లగా అడిగారు నువ్వు ఇట్లనే చూపించిన నాకు ఊరిపిచ్చినేనా అరే పాస్ చెప్పు ఆయన కూడా ఇట్లనే చూపించిండ సరే మెల్లగా అడిగేటోళ్ళ నువ్వు మెల్లగా అడిగేటోను నాయనను కోపం వస్తే నువ్వు ఆగేటోనువా? అరే నేను ఎప్పుడైనా కోపమైనా నేను ఎందుకు నేను సరే నేను ఏనాడైనా నీకు అట్లా మాట నేను అట్లా మాట్లాడి నీకు వినిపించిందా? అరే ఇంపించిన చెప్పేటోళ్ళు పిచ్చాలి అరాబే చెప్పేటాలంటే నేను పిచ్చాను చేతి పెట్టాలి బాబు చేతి పెట్టకు ఇదే గిన్నెలలో లేదు అర్థమైందా ఎందుకు నొక్కుతుంది మరి? అదే మళ్ళీ ఇట్లా పెట్టి మాట్లాడితే ఎట్లుంటా అన్న ఇట్లా ముట్టుకొని అప్పుడు ఇటు ఇట్లా మాట్లాడిండు. ఇట్లా ముట్టుకోద్దా ఇట్లా ముట్టుకోద్దా అరే ఇట్లా ఎందుకు ఇట్లా ముట్టుకోవాలి? నొక్కిందేనా మరి నిన్ను? అట్లనే ఉంది మరి అది మాట్లాడే విధానం ఉంటది సరే మంచి అడగలిగే వేయడం బాగా తప్పు ఏం మాట్లాడలేదా ఓడొచ్చి మనకి ఎప్పుడు ఎందుకు ఓడొచ్చి మనకి ఎప్పుడు ఎందుకు నాకేం నాదా? నాడు బయటోడానా మెల్లగా అడగాలి చెప్పు మరి మీరు బయట బయట మారావే సీరియస్ అడగడానికి బయట లెక్కన వేస్తున్నాను అరే అట్లా ఏలేరా నువ్వు చేస్తున్నావు, ఇంట్లో అయినప్పుడు నడుపుతున్నావు. అన్న దగ్గర పోదాం అన్న దగ్గర మాట్లాడదాం అంటే అయిపోతుంది. మాట్లాడడం ఏడా నేను గట్టిగా అడిగినందుకు తప్పు అయిపోయినా నేను సరే అన్న ఎవరైతే చెప్పిరో వాడిని తెమ్మను వాడిని వచ్చి నా ముంగడ చెప్పమను నీ ముంగడ చెప్పమను వీడి ఇట్లా అన్నాడంట అని చెప్పి నాడు చెప్తే నమ్ముతున్నా మేము చెప్తే నమ్ముతలేమన్నా అవురా మీకు ఒకటి చెప్పిండు అంటారు వీడు చెప్తే మీరు అది చేయాలా అర్థమైందా నేను ఎందుకు పిలిచి మాట్లాడుతున్నా అట్లా అంటే వచ్చుడే కొట్టానా నేను ఎందుకు కొట్టిర్రా అని నేను ఎందుకు పిలిచినా నేను మాట్లాడినికే కదా ఏం జరుగుతుంది అరే అవన్నీ కాదురా ఇది ఏందిరా ఈ లొల్లి లేదురా మీరు అరే వేసుకుంటూ నాకు సరే కష్టపడ్డా. మీ దగ్గర రికార్డింగ్ ఉందా ఏమైనా ఉందా వాడు చెప్పింది ఎట్లా చేస్తారు కరెక్ట్ కాదురా ఒక మాట అన్న, అరే ఆ మాట అంటలేడు రాడు వాడు ఎవడైతే చెప్పిండో నీ తీసుకురా అంటుంది కదా అంటే నాకు బాధ అనిపించింది అన్న నేను అప్పటికి అడుగుదామనే పోయినా నాకు ఏళ్ళు పెట్టి చూపించుడు అన్న నేను అప్పటికే గమ్మునుంటా అన్న ఎవరికి ఆగలేదు కోపం చెప్తానే ఉన్నా నేను సరే ఆ మాట ఆడు ఒప్పుండు అనుకో అన్ననే కొడతాడు ఆయన పిలిపిరు మళ్ళా అన్న అందరితో వదిలే అన్న మేము కష్టం వాళ్ళేదా అన్న మీరు కష్టవాళ్ళని ఎవరన్నా అన్న వడ్డమా లేదా అన్న కష్టపడ్డారు రా ఓర్ ఓన్ మీద బతుకుతలేరు అందరు కష్టపడ్డారు ఆ మాట వచ్చాక ఎంత బాధ అనిపిస్తుంది. రా భయ్ చెప్పిన సరే ఆయన గొంతులకే నింలే నేనే చెప్తున్నాం ఆయన గొంతులకే నింలే వేరేడు వచ్చి అంత క్రికెటర్ వచ్చి చెప్పిండు
మరి అలీల మాటలు ఎట్లా మాట్లాడతారా మీకు విడగొడదామని చూసి. ఆ, నా ముందట వచ్చి ఆ మాట చెప్పు. నేను ఈయన తొక్కుతా ఈయన కొడతా. ఆ మాట అడిగినాం అరే గిట్లా అన్నావా ఈడేమనాలా లేదానా అని చెప్పాలి నువ్వు విన్నావా నువ్వు విన్నావా నువ్వు విన్నావా నువ్వు విన్నావా అంటే మీరు మెల్లగా వెళ్ళారన్నా నువ్వు ఏమైంది ఇట్లా అంటే బెదిరించినట్టు అడిగిరు నన్ను బెదిరించినా సరే బెదిరించినట్టే అడిగినా చెప్పాలంటే అయిపోతుంది వాడు ఒక్కటే అన్న మంది చిన్నోళ్ళకి పెద్దోళ్ళకు తేడా లేకుండా మాట్లాడుతుంటాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు ఎదురెదురు ఏం చూపించి మాట్లాడుతుండు ఏ రోజైనా మేము అట్లా మాట్లాడతాం ఎక్కువ అవుతుంది బాబు గమ్మునుండు నువ్వు తగ్గించుకో ఇదే తగ్గించుకో నువ్వు తక్కువ వేసుకో ఫస్ట్ అర్థమైందా నేను అనంది అని అంటే నా మీద నిన్న చేస్తాను ఇట్లనే అరే ఇట్లనే ఇప్పుడు వీళ్ళు ఓరో ఏమో చెప్పిరంట దానికి వద్దాయి వాళ్ళకి చెప్పక అర్థం అరే ఇగో నేను చెప్తున్నా గుడ్లా మీ ఇట్లా కొట్లాడుకుంటు సరే రాబాయి మీకు ఓరు చెప్పిరు ఇప్పుడు సరే రాబాయి నేను ఎట్లయితే నూకిండో ఎవరైతే నీకు చెప్పిండో అది నా ముంగడ పెద్దల మీద ఎదురెదురు చేసిండు పెద్ద ఇప్పుడు నేనే ముగ్గురు రాజ్యాన్ని కొట్లే నీకు నువ్వు అన్నీ ఏమన్నా మేము పిచ్చలమైన దగ్గరికి చదువుతో అన్నది ఇగో అల్లేనప్పుడు మేము దగ్గరకు వచ్చినప్పుడు అల్లేనా అని చెప్పాలి మా కుటుంబం వస్తాయి తక్కువ వేసుకో ఇట్లనే మాట్లాడుతూ ఇప్పటి నుంచి మాట్లాడినావు కాబట్టి కొట్టిర్రు ఓడు మాట్లాడలే ఇప్పటి నుంచి మాట్లాడతాడు అరే అన్న నీకు అర్థమవుతుంది నానితో ఓడైతే అన్నాడు కానీ ముంగడదమ్మనన్నా అరే భయ్ నీ కోపం ఎందుకంత ఓరు కోపం నీకెందుకు అంత కోపం నీకెందుకు అంత కోపం ఇప్పుడు నేను తప్పినా నీకు మరి నేను కొట్టినా మీ ముగ్గురిని ఇప్పుడు ఎవరు తప్పిండు నువ్వు కొట్టలే నన్ను చెప్పు యూట్యూబ్ చేయాలా బంద్ చేయాలా అరే అవురా మళ్ళా సరే తక్కువ కొట్టినట్టు మీరు మదాకులు ఆడుకోరారా మళ్ళా కొట్లాటైంది తక్కువ కొట్టగానే ఫీల్ అయిపోవాలా అరే రాబాయ్ మీకు ఓరు చెప్పి తీసుకురా అంటున్నా కదా నేనే మాట్లాడుతున్నా కెమెరా బంద్ చేయి సరే బంద్ చేయి ఎవరు అడుగుతీలో మాట్లాడతా కెమెరా బంద్ చేయని చెప్పి అన్ని తమాషా చేసుకుంటా నాకు మనతో తిరిగేటాడు అందరు కెమెరాలకు వస్తారు రమ్మని ఓడాడు గుర్తుపడతా కొత్త ముఖం పాత ముఖం అర్థమవుతుంది కదా చూస్తే డైరెక్ట్ ముగ్గురం విన్నామన్నా నోరుతోటి అదే మాట పోయి అడగడానికి చూసినామన్నా తప్పేమని చెప్పు దానిలో మీకే కూడా ఏంది చెప్పానా మొన్న అయింది అంతగానం స్టోర్ అయింది అన్న అంతగానం పోయి చెప్పినాం సారీలు ఇంకెంత చెప్తారా చెప్పు దానికి పెట్టుకుంటే ఇగో నేను ఒక మాట చెప్తారా అందరు ప్రశాంతంగా సారీ చెప్పిండు సరే అన్న దాని తర్వాత మళ్ళా ఆడ ఓడ వచ్చి చెప్పిండంట దానికి వచ్చి నన్ను బాబు అవురా ఓరు చెప్పిండు వాని విలువ కదా తెలిసిపోతుంది ఇప్పుడే ఫోన్ చేయి వాని ఫోన్ చేయి ఇక్కడ నిలువ ఓవర్ చెప్పింది సరే మీరు ఒక మాట చెప్పి మీరు కూడా నాకు తిట్టిరు అని చెప్పి నేను వచ్చి మీకు కొడితే ఎట్లుంటుందిరా ఫస్ట్ పోయి చెప్తారు కదరా మన పిల్లలు ఎవరు చెప్పిరు ఏంది అడిగినామా నీకు అర్థమైతలేదు అన్న మేము పోయి అడిగినాం ఊకే పాట పాడితే ఏడైతుంది అర్థం చేసుకో అర్థం చేసుకుంటుంది నీకు అర్థమైందా అన్న మన ఆ పొరలు వచ్చిరా నేను మంచిగా ఉండలేదు అని చెప్పి పిలిపించినామా వాళ్ళు కొట్లాడిరా జర్రా వీడియోలో కొట్టిరా అంతే నూకిరా ఇవి వచ్చి కొట్టినా నాకు కట్టబొక్కలు వల్లైందా తర్వాత కట్టబొక్క సారీ చెప్పుకున్నా ఆయనకి సారీ చెప్పుకున్నా తర్వాత ఏమైంది మనోడు ఆయన దగ్గర పోయి ఈ దోజు నగర్ ఈ మాట అన్నాడంట మళ్ళా ఏమన్నాడు ఈయన ఏమాట సరే అన్న సరే అన్న వాడి బతుకుల మీద బతుకుతున్నాము వాడు ఉంటేనే బతుకుతున్నాం నా మీద బతుకుతుర్రు అంటే ఓనికైనా కోపం వస్తుంది కోపం వస్తే వీడు అనలేడు అన్నాడు అనుకుంటా మేము అల్లే అరే ఆగురాబాయ్ చెప్పనియో ఎందుకు అరుస్తున్నావు ప్రతి దాంట్లో వెళ్ళి పెట్టి చూస్తావు మాకు ఇట్లా అన్నాడు అన్న
నవ్వుకుంటాను అంటావా నువ్వు నవ్వుకుంటా అంటాడు అన్న అన్నాడు అన్న అనగా మేము ముగ్గురం పోయి వానికి అడిగినాం అరే బాబు ఇట్లా అంటారు కరెక్టారా అని అడిగినాం అంటే నువ్వు చూస్తావా కోపం ఎందుకు వస్తుంది అన్న అరే అరే ఎట్లా అడిగినారా? ఇప్పుడేమో వీడు అడిగినట్టు ఇప్పుడు నన్ను అడిగినట్టు అరే నీ ముంగట్టే రెండు మాటలు మాట్లాడుతుంటాడు అరే పోరా బాయ్ పో అవు అన్న మేము మీ మీదే బతుకుతున్నాం నిజంగానే బతుకుతున్నాం సరేనా భయ్ అరే మేము ఆడోళ్ళం సరేనా పెద్ద మాటలు మాట్లాడట్లేదు రూపం మాటలు మాట్లాడడానికి నీకు వచ్చి అడగనికి వచ్చినప్పుడు నువ్వు అంత సీరియస్ కావాల్సిన అవసరం లేదు ఒకసారి చెప్పిండు నాకు చెప్పిండు నీకు చెప్పిండు ఎందుకైతావు అరే అన్న ఇంకా పెద్ద అయితే అర్థమైందా ఉన్నప్పుడు మనం తగ్గితే మంచిగా ఉంటుంది లేకపోతే పెద్ద అయితే లొల్లిలు సరే అన్న నేను మాట్లాడినా మీరు కూడా మాట్లాడేదండి ఎందుకు చేయలేదు ఎవరు మేము వచ్చి నీకు ఎంత మంచిగా అడిగినాం నీకు ఎంత మంచిగా అడిగినాం అందరము చేయలేందుకు లేకపోయినా అంటే మాట్లాడు పద్ధతి నేర్చుకో నువ్వు చిన్న ఉన్నావు ఇంకా పెద్దోళ్ళకి ఎట్లా మాట్లాడి నేర్చుకో అవురా భయ్ వీడియో లేదు ఏం లేదు మరి వాడు అంత మంచి సారీ చెప్పి అంత ఎప్పుడు అంత అయిపోయినాక నువ్వు వచ్చి మాట్లాడినప్పుడు నీకు అంత కోపం ఎందుకు వస్తుంది మీరు మెల్లగా మాట్లాడలేరు కదా చూడరా చెప్పు తీసుకొని సరేనా భయ్ ఇప్పుడు అవన్నీ చెప్తారు నేను అది బంద్ చేస్తా మీకు వచ్చి వాడు ఓడి చెప్పిండు మీరు వీని వల్ల బతుకుతురు అని ఓరి చెప్పిరు వాడిని వీళ్ళు ఈడ ఓన్ మీద బతుకుతలేరు అందరు కష్టపడి వచ్చినోళ్ళే అర్థమైందా అందుకే మూసుకొని ఉంటా లేకపోతే ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి ఏంటి ఎవరికైనా అది చేస్తున్నారా నేను మీరు సకా లేకపోతే కదరా అందరికి తెలిసింది ఇప్పుడు మీరు మంచిగా ఉంటారు కదా అని చెప్పి అది చేస్తే ఇవే లొల్లిలా అవే లొల్లిలు ఇప్పుడు అవే లొల్లిలు ఏం లొల్లిలా ఏం కొట్లాడుకుంటుర్రా రేపు పైసలు సంపాదించుకోరి పనులు చేసుకొని నెక్స్ట్ కెరియర్ గురించి ఆలోచించరా అంటే ఇదేం లొల్లిలు రా ఇవి నాకు అదంతా అయిపోయి కోపం అయినాక అంతా అయిపోయినాక ఒకటి సారీ చెప్పిరంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఎందుకు చేసుకుంటున్నా పంచాయతీ స్నానం లేదు గీనం లేదు టైం చూడు పొద్దున్న నుంచి ఇగో ఇదే లొల్లి చేసుకుంటా ఇగో ఒకటి అవుతుంది టైం 1 o'clock స్నానం లేదు తినలేదు నిద్రలోకి వెళ్ళి లేపంగానే ఈ లొల్లీలు ఈ పంచాయతీలు ఏం చేయాలా నేను పన్ను చేయాలా ఇది చేయాలా అవురా మీకు చెప్పిన నేను ఒక చిన్న పిల్లలక చేయకండి రా 100 మంది 100 ఎక్కిస్తారు మీకు మీరు ఎవరైనా ఈ నోట్లోంచి అయినా నా నోట్లోంచి అయినా ఏమైనా ఇంటర్నెట్ రియాక్ట్ కాండి ఈడ కొట్లాటలు పెడతారు ఈడ అందరు కొట్లాటలు పెడతారు ఎవరు మాటలు నమ్మకండి మన బతుకులు మనం బతకాలా ఈడ మీరు బాగుంటారు అని చెప్పి ఓడొకటి రెచ్చగొడతారు మీరు రెచ్చిపోతారు ఏదో 4 మాటలు అంటారు వెళ్ళిపోతారు మళ్ళీ బాధపడతారు మళ్ళీ వస్తారు అవన్నా తప్పు ఇది ఎందుకురా ఎన్ని రోజులని మనం ఎవరు చెప్పిరు వాని విలువ నా ముందర నుంచోబెట్టు గుంజి 2 కొడతా గతం అయిపోతుంది ఎప్పుడైనా మీకు 100 సార్లు చెప్తాను 4 మాటలు వినొద్దురా వాళ్ళంతా ఎక్కిస్తారు మన బతుకు మనం బతకాలా మనకు ఓన్తో అవసరం లేదు అని అరే ఇష్టం వచ్చిన టైం ఏంది ఇదేంది నేను వీడియోలు చేయాలా లేదా సినిమా చేయాలా కంటెంట్ చేయాలా లేకపోతే కొట్లాటలు చేయాలా ఫోన్ చేసి వీళ్ళు ఓడి చెప్పిండాడు ఫోన్ చేయి ఓడి చెప్పిండు చెప్పురా పేరైనా చెప్పు ఓడి చెప్పిండు చెప్పురా అరే అన్న చెప్పిన చెప్పురా నీకు తెలిసినప్పుడు అంతసేపు నుంచి నేను అంతసేపు నుంచి అడుగుతున్నా ఎవరు చెప్పిరు చెప్పురా అని చెప్పి తమాషా వేసుకుంటా ఏం చేస్తా డైరెక్ట్ ముంగడ చెప్తే ఇంత పెద్ద ఏది తప్పుంటే కొడతా నేను ఎందుకన్నా మళ్ళా ఏదో నమ్మి చెప్పిండు ఫోన్ చేయి ఫోనే లేదురా నాయన చూడు అలా నంబరే పెట్టుకోలేడు అది చెప్పింది పేరైనా చెప్పాను చేస్తాను నేను నా దోస్తు నేను కార్తీక్ అనుక నేనే సాగు వాడు చెప్పిండు మీరు విన్నారు ఎందుకు కార్తీక కార్తీక్ తో నేను తిరుగుతానా కార్తీక్ తో తిరుగుతానంట నేను అరే ఏంది ఇవన్నీ వీడియోలు చేయాలా ఈ పనులు చేసుకోవాలా ఏం చేయాలా చెప్పు అరే ఏం తమాషా చేసుకుంటా ఏం చేస్తారు మీరు అర్థమైతలే అరే మన ముందర మీరు డైరెక్ట్ చెప్పేసి ఇట్లా చెప్పిండు అది ఇది అంటే కథం అయిపోతుండే కదా
అరే చిన్న చిన్న దానికి కొట్లాడుకుంటా చిన్న చిన్న దానికి అన్ని అది చేసుకుంటుంటే ఏడికెళ్ళి అవుతుంది. ఫోన్ ఎత్తుతలే వాడి ఇంటికి పోయి కాయ్ ఏ ఇకర్ రా గర్కనే ఇదిరా జల్దీ కాకావు. వీడు చెప్తారు మీరు నమ్ముతారు అని పటాపటా కొట్టేస్తారు. కార్తీక్ మాటలు నమ్మేరా? కార్తీక్ గారు చెప్పిండు. కార్తీక్ మాటలు నమ్మేరా? సరే నేను కనిపాను ఓన్ కనిపాను నేను చెప్పానంటే నేను మీ ఎవరికి కనిపాను. నేను ఉంటా ఈడ ఉండదు ఎందుకు తెలిసిపోతుంది. మీరు ఓరి లోపల ఓరి నేను మాట్లాడుకుంటా లోపల ఓరి వద్దు అలా కూడా పెట్టు. నేనేదో కళ్ళతో సైజ్ గీగేసి అంటారు. వద్దు నించోబెట్టాను అందరు. నేనే అడుగుతా మీ నించోబెట్టాను అందరు నించోబెట్టి అడిగితే క్లారిటీ వస్తా. నించోబెట్టాను పిలిపి వద్దు పిలిపి వాళ్ళని కూడా పిలిపియాలి ముగ్గురు కూడా పిలిపించి నించోబెట్టి మాట్లాడాలి. లోపల అడుగుదాం. ఏమైందన్నా? లోపడుకోమన్నా వచ్చినాము ఏం చేస్తున్నాము? మీరు ఒక మాట మాట్లాడద్దు. నేను అడిగే పద్ధతిలో నేను అడుగుతా. మీరు మాట్లాడినట్టుకో మంచిగా ఉన్నారు. వచ్చానండి. ఇద్దరా ఏం ఇక్కడ రండి. ముందట రండి. ఇక్కడ రండి. ఇక్కడ రా ముందట్రా ఇక్కడ రా. నువ్వు కూడా రా ఇక్కడ రా. ఏమైంది? సరే ఏం చెప్పినావు వాళ్ళకి? ఏం చెప్పినావు చెప్పు. వాళ్ళు చెప్తున్నా ఏం గుర్తులేనప్పుడు ఎందుకు చెప్పాలను? గుర్తులేదు నాకు. నువ్వు ఏం చెప్పినావు మళ్ళీ చెప్పు. కెమెరా ఆఫ్ కరో. మాకు నిన్న ముగ్గురు ఉన్నప్పుడు ఏం చెప్పినావు? నువ్వే వాళ్ళకరిచ్చినావు నన్ను. మళ్ళా బబ్బు మీద బతుకుతున్నామా మేము? నేను అట్లా ఏం చెప్పలే. నాకు గుర్తులేదని చెప్తున్నా. నేను ఏం చెప్పినా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎంత పెద్ద లొల్లు అవుతుంది తెలుసా ఇది? అన్న నేను చెప్పానే లేదా? ఏం చెప్పినా గుర్తులేదు. అప్పుడే లేచి వచ్చిన మీరే మా ఇంటి ముందు వల్కరించింది. మీరు వల్కరిస్తే నువ్వు ఏమన్నావు? మాటల మాట నాకు గుర్తులేదని చెప్తున్నా నేను నీకు. అరే పిచ్చోలా అంటే నువ్వేమన్నా చెప్పొచ్చు. నేను చెప్పినా నీకు ప్రూఫ్ ఏంది? నేను చెప్పినట్టు ప్రూఫ్ ఏంది నీకు? అరే నువ్వు నాకు ఎప్పుడు చెప్పినా? నేను ఎప్పుడు చెప్పినా? నాకేం మాట్లాడలేదురా. నేను ఎందుకు చెప్తా? వీడియో అయిపోయినాక మనం మాట్లాడుకున్నాం అందరం కూర్చొని పద్మనాభ నగర్ లో. మనం మాట్లాడినామా? దాని గురించి మాట్లాడలేదు. మనం నార్మల్ గా మ్యాగీ తినుకుంటా గుర్తులేదు. నాయనప్పుడు మీరు అడిగారు. నేను ఏం చెప్పినా నాకు తెలియదు. మీరు ఇట్లా అవురా వాళ్ళు తాగున్నప్పుడు చెప్పినట్టు నువ్వు మాకు ఏం అవసరం మా టీమ్ లో గురించి? అన్నా నేను ఎవరి గురించి ఎందుకు మాట్లాడతా? ఏం అవసరం ఎందుకు మాట్లాడతా ఎవరి గురించి? నేను అంటున్నా బీపీ నాకు అవసరం కూడా లేదన్నా. నాకు అవసరం కూడా లేదన్న. అవసరం లేదు ఈ టాపిక్. ఇప్పుడు నీది ఎందుకు వచ్చింది అన్న? వాళ్ళు ముగ్గురు కలిసి కూడా చెప్పొచ్చు అన్న నా మీద. ప్రూఫ్ ఏందన్నా? ప్రూఫ్ తీసుకొని రామని మన ఆడియో అంటే వినిపి మనం ఇట్లా ఉంటది. వాడి మాటలు నేను అంటే 10 సార్లు చెప్తాను. నేను ఎవరు చెప్పినా అయినా కానీ మీకేమైనా డౌట్ ఉంది డైరెక్ట్ ఆరుగుడికి ఫోన్ చేశారు. అయినా అందుకేం కొట్టాలా అన్న? ఆ మాట్లాడడానికి పోతేనే అటు బాబా మాట్లాడుతూ కొరినాం. తిప్పేస్తారు మొత్తం. చెప్పు
పద్మారావు నగర్ దగ్గర మీరు మాట్లాడిన మాటలు మా ముగ్గురికి వచ్చేది నువ్వు మా ముగ్గురికి ఏం చెప్పినావు? ఇప్పుడు గలీజ్ అవుతాం కార్తీక్, కరెక్ట్ మాట్లాడుతున్నావు, మాట్లాడు. మా ముగ్గురికి వచ్చినాం, మేము చాయ్ తాగుతున్నాం, గుర్తొస్తుందా? మా ముగ్గురికి ఏం చెప్పినావు కొంచెం గుర్తు తెచ్చుకో. కొంచెం చెప్పినా గుర్తులేదా అంటున్నా నేను మీకు. కావాలి చేస్తున్నాడు రా. కావాలి చేస్తున్నట్టే అడిగారు. నేను ఇంట్లోకి వెళ్ళినప్పుడు నువ్వే కదా పలకరించినావు. పలకరించినావా? మాటలు ఏమన్నా నీకు గుర్తులేదు? ఏమన్నా నాకు గుర్తులేదనే చెప్తున్నా. మేము పలకరించింది గుర్తుగానే నువ్వేం చెప్పినా గుర్తులేదు. పంపియన్న పెద్ద నీ ఇష్టం మళ్ళీ నేను ఏదో కూడా వెళ్ళిపోతా. అరే చెప్పురా నరేష్, నేను చెప్పినట్టు ప్రూఫ్ ఇప్పుడు ఐలాండ్ రా పోయి మాట్లాడు మళ్ళా. ప్రూఫ్ ఏంది? అవు నేను చూపిస్తాను. చంపిని రక్తంతోనే రాస్తా. అరే వద్దురా